యేసయ్య నీకే ప్రభా అయ్యా నీ ప్రేమను బట్టి నీ కృపను బట్టి ఈ కూతులు జామున మీరు ఏర్పాటు చేసినటువంటి నా ప్రభా నా తండ్రి నా తండ్రి జూమ్ కార్యక్రమానికి స్తోత్రాలు వందనాలు ప్రభా తండ్రి అందరిని కూడా చేర్చి నా ప్రభా నా తండ్రి అయ్యా ప్రార్థనలోను వాక్యం వింటర్లోను నా ప్రభా నా తండ్రి పాటల్లోను విశ్వాస ప్రమాణంలోను నీ తోడు కాపుదల ఉంచి నా ప్రభా నా తండ్రి అయ్యా మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా నా తండ్రి బాబీరత్నం గారిని నా ప్రభా జాన్సన్ని నా ప్రభా నా తండ్రి అయ్యా జాన్సన్ బాబుని నా ప్రభా ప్రేయర్ కోరియర్స్ లో ఉన్నటువంటి సభ్యులందరినీ చారవలసిన బిడ్డలందరినీ కూడా నా ప్రభా నా తండ్రి అయ్యా మీరు చేరుస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు 3 గంటల నుంచి నా ప్రభా ప్రార్థనలో ఉండి అనేక అంశాల విషయాలు కుటుంబాల గురించి నా తండ్రి అయ్యా నా ప్రభా నా తండ్రి ఆరోగ్యం గురించి నా ప్రభా ఆర్థికం గురించి లోకం గురించి నా ప్రభా ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభా చేయబడినటువంటి కుటుంబాలన్నిటిని కూడా దీవించండి నా తండ్రిని దయగలిగిన హస్తానికి అప్పు చెప్తున్నాను ప్రభా నీ స్తోత్రాలు వందనాలు ప్రభా ఇదిగో తండ్రి లేంటి దినాల్లో నా ప్రభా నా తండ్రి ఉన్నటువంటి బిడ్డలు ఉపవాసం ఉండి ప్రార్థన కూడికలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా నా తండ్రి నీ కనికరం కలిగిన హస్తాలతోటి దీవించి ఆశీర్వదించండి ప్రభా నీ స్తోత్రాలు వందనాలు తండ్రి లోకంలో నెమ్మది లేని లోకంలో నా ప్రభా తండ్రి ప్రపంచంలో ప్రభా నా తండ్రి ఏ దేశంలో చూసినా కూడా నమ్మకం లేకుండా నా ప్రభా తండ్రి మనశ్శాంతి లేకుండా నా తండ్రి అయ్యా బాధపడతా ఉన్నటువంటి లోకంలో మా జీవితాలు మా బ్రతుకులు నా తండ్రి కాపాడబడటానికి నీ రాజ్యానికి అర్హత కలిగి ఉండటానికి ఎత్తబడే గుంపులో ఉండటానికి స్థిరపరచటానికి నా కోసం మా కోసం సర్వ సృష్టి కోసం నా ప్రభు పరిశుద్ధ గ్రంథాన్ని రాయించి నా తండ్రి మీరు ఉంచిన నీ ప్రేమ స్తోత్రాలు ప్రభు ఆ యొక్క కార్యక్రమంలో అనుదినం నా ప్రభు నా తండ్రి రోజుకొక సావుకురాలని మీరు ఏర్పాటు చేసుకుని ప్రభు అనేక విషయాలు అద్భుతకరంగా మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు ప్రభా ఈ దినము నా తండ్రి అమృతరావు గారిని ప్రభా నా తండ్రి నీ కుమారుడిని దీన్ని దేగలిగిన స్థానికి అప్పు చెప్తున్నాం ప్రభా నీ పరిశుద్ధాత్మతోటి నింపబడి ప్రభా ఆత్మీయంగా నా తండ్రి నాతో మాతో అందరితో కూడా వాక్యానుసారంగా మాట్లాడే కృప అనుగ్రహించండి తండ్రి నీ స్తోత్రాలయ్యా నా ప్రభా నా తండ్రిని దయగలిగిన హస్తానికి మమ్మల్ని అందరినీ కూడా అప్పు చెప్పుకుంటూ మా శరీర ప్రాణాత్మలందరినీ కూడా ప్రభాని దయగలిగిన హస్తానికి అప్పు చెప్తూ ప్రభా నువ్వు రాకడతోటి వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉండటానికి స్థిరులుగా ఉండటానికి నీ కృపతోడుగా ఉంచమని చిన్న ప్రార్థన ఆలకించి ఆదరించమని నీ కుమారుడిని నీ దయగలిగిన హస్తానికి అప్పు చెప్తూ దయగలిగిన చెప్పి ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి అందేవాన్పల్లి చర్చ్ లో ప్రభావ సండే స్కూల్ ప్రారంభించడానికి సహాయం చేసినందుకు నీకు స్తోత్రాలు చిన్న మీ వాయిస్ రావట్లేదు. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి డాక్టర్ ఎస్ అమృతరావు గారు మరి దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తున్నాను. డాక్టర్ ఎస్ అమృతరావు గారు మరియు వారి ప్రియమైన భర్త శ్రీ ఎస్ కాంతారావు గారు మచిలీపట్నంలోని గ్రేట్ గాడ్ గ్రేస్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక సంఘ కాపర్లు. హగ్గ ఇండియా సంస్థ ద్వారా నాయకత్వ తర్ఫీదు పొందిన అమృతరావు గారు వేదాంత శాస్త్రంలో ఎంటీహెచ్ మరియు పిహెచ్డి విద్యలను అభ్యసించారు. కాంతారావు గారు బ్యాంక్ ఆఫ్ బరోడాకు డీజీఎం గా పనిచేశారు. సంఘ పరిచర్యకు పూర్తి సమయం ఇవ్వటానికి గాను వారి ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. వారిరువురు వారికి దేవుడు అనుగ్రహించిన మందకు తల్లిదండ్రులుగాను కాపర్లుగాను ప్రభువుకు సేవ చేస్తున్నారు. క్రీస్తులో మాత్రమే నీవు బహుగా ఫలించగలవు అనున్నది వారి పరిచర్య నినాదము. ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నంలో వారి నివాసం ఉంటున్నారు. మరి తరచుగా మన మధ్యలో సిస్టర్ వాక్యం పంచుకుంటూ ఉంటారు. దయచేసి అందరం మ్యూట్ లోనే ఉంటూ వాక్యాన్ని విందామండి. గుడ్ మార్నింగ్ సిస్టర్, వెల్కమ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని మరి తలుస్తూ ఉన్నాను. మరి ఈ రోజున
మరి నేను వాక్య ధ్యానం చేయడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి ప్రభుకి వందనాలు చెల్లిస్తున్నాను. స్తోత్రాలు. మరి నాకు ఈ అవకాశం ఇస్తున్నటువంటి మరి మీ అందరికీ కూడా మీకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ రోజున నేను ఈస్టర్ సందేశాన్ని ఇవ్వబోతూ ఉన్నాను. ఎందుకనగా మరి ఈస్టర్ అయిపోయిన తర్వాత నేను వాక్యము చెప్పను, మంగళవారం నాడు. మరి కనుక మరి ఈస్టర్ సందేశాన్ని మీకు అందించాలి. నా యొక్క మనసులో దేవుడు పెట్టిన మాటలను మరి మీకు వివరించాలని నేను ఆశపడుతున్నాను. మీకేం ప్రాబ్లం లేదు కదా? ప్లీజ్ మంచిది. ఈస్టర్ యొక్క ప్రత్యేకతలు చెప్పుకోవాలి అని అంటే అది ఒక మాటతో కానీ లేదంటే అది ఒక రోజు కానీ సెలబ్రేట్ చేసుకునేటువంటి పండుగ కాదది. ఎందుకనగా ఒక ఆశ్చర్యకరమైన రీతిలో మనుష్యులకు గోచరము కానటువంటి పరిస్థితులు, అంటే మనందరికీ కూడా తెలుసు కానీ అన్యులైనటువంటి వారికి కూడా అర్థము కానటువంటి విషయాలు, అన్యులకు కూడా ఒక అంటే కనీసం వారి యొక్క మైండ్లో కూడా వెళ్ళేటువంటి స్థితి కానటువంటి పరిస్థితులు యొక్క మరి ఈస్టర్ పర్వదినాన సంభవించినాయి. అయితే మనందరికీ కూడా వాక్యాలను మనం వింటూ ఉన్నాం, వాక్యాలు వివరిస్తూ ఉన్నారు, మరియు వాక్యాలను ధ్యానిస్తూ ఉన్నాం. కనుక మనందరికి కూడా తెలుసు ఈస్టర్ యొక్క ఇంపార్టెన్స్. పునరుద్ధానుడైనటువంటి దేవుడు ఆ యొక్క మరి సమాధిని, మరణాన్ని, సాతానును జయించి తిరిగి లేచినటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరి ఈ విషయాలను మనం ధ్యానించుకోకృతం దేవుని యొక్క సహాయం అడుగుదాం. దేవుడే మనకు సహాయం చేసి మనం అందరి మధ్య, నాకును మీకును మధ్య ఈ వాక్య ధ్యానములలో మరి ఆయన యొక్క మరి ఉద్దేశాలు, లేదంటే ఆయన మరి చెప్పినటువంటి వాక్యాలు, ఆయన శిష్యులు చెప్పిన వాక్యాలను, అపోస్తలుడైన పౌలు చెప్పిన వాక్యములను, పునరుద్ధానం గురించి మనం ధ్యానించుకుందాం. మరి ధ్యానించుకోకృతం చిన్న ప్రార్థన నేను చేస్తాను. దయతో కళ్ళు మూసుకుందాం. తండ్రి అయిన దేవ, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. నాయన మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ఈస్టర్ పండుగని పురస్కరించుకొని నాయన మరి కొన్ని రోజుల్లో మేము ఈస్టర్ పండుగ దినమును ప్రభు మేము ఆచరించుకోబోతూ ఉన్నాం, ప్రవేశించబోతూ ఉన్నాం. కనుక నాయన మరి ముందుగానే నాయన మరి ఈ వాక్యం ధ్యానించాలని అనుకున్నాం ప్రభు. తండ్రి నాయన మీరే సహాయం దయచేయము తండ్రి. మీరు సహాయం చేస్తే మాకెంతో మేలు నాయన. మీరు నాయన మాట్లాడితే మాకు మేలు గనక నాయన తండ్రి మీరే మాట్లాడము నాయన. తండ్రి ప్రభా దేవా నాయన మరి నా మాటలు, నా తలంపులు ఇవన్నీ కూడా కొట్టివేయము నాయన. నీవే నీ చిత్త ప్రకారము నీ నామ మహిమార్థమై ఈ యొక్క వాక్యములను తండ్రి నాయన మా ముందుంచి ఆ వివరణలో నీ యొక్క సహాయం మాకు దయచేయమని తండ్రి నాయన ఈ యొక్క ప్రార్థన వేడుకుంటూ అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈస్టర్ పండుగలో ఉన్నటువంటి గొప్పతనము లేదంటే పునరుద్ధాన శక్తి ఏంటంటే మన ఒక్క మాటలో చెప్పడం ఏంటంటే దేవాది దేవుడైనటువంటి యేసు ప్రభుల వారు ఈ లోకమునకు వచ్చి మరి ఆయన శ్రమలను అనుభవించి మరి మరణించి తిరిగి లేచి మరి సమాధిని, మరణమును, సాతాను మూడింటిని ఒకేసారి జయించారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరి ఈ యొక్క విషయంలో మనము చూస్తే ఒక్కసారి ప్రకటన గ్రంథానికి వెళ్దామండి. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం చదువుదాం ఒకసారి. మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి 5వ వచనము. నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడను, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానము మీకు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మనందరికీ కూడా చూడు, ఆది సంభూతుడుగా అని అంటే అక్కడ అర్థం ఏంటంటే మొట్టమొదటి వాడుగా. అంటే యేసు ప్రభులు వారు తప్పించి ఇంకెవ్వరూ కూడా మరణాన్ని నుండి తిరిగి లేవలేదు అని అంటే మరి మనము
కొంతమంది ఒకవేళ ఒక ఆలోచన రావచ్చు, చాలా మందిని ప్రభుల వారు మరి ఆయన లోకములో ఉన్నప్పుడు లేపారు కదా అని. కాకపోతే లేపినప్పటికీ కూడా వాళ్ళు సజీవముగా కొంతకాలం బ్రతికినప్పటికీ కూడా వాళ్ళు తిరిగి మరలా మరణించారు. అయితే యేసు ప్రభుల వారు మాత్రము ఆయన మరణించారు, తిరిగి లేచారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆది సంభూతుడుగా అనంటే మొట్టమొదటి వాడుగా, ఆ పని చేయుటలో సంభూతుడుగా ఆయన మరి పునరుద్ధానుడై మరి 3వ దినమున తిరిగి లేవడం అనేటువంటిది మరి పండుగగా ఆచరించుకోవడం అనేటువంటిది ఒక రోజుకు సంబంధించినది కాదని. ఈస్టర్ పండుగ అనేటువంటిది ప్రతి దినము కూడా మనము ఆ సంతోషముగా, అది జ్ఞాపకం వచ్చినప్పుడల్లా మనం సంతోషముగా ఉండాలి. అంతేకాదు దేవునిని స్తుతించాలి. ఆయనే గనుక మరి మరణించి తిరిగి లేవకపోతే అసలు దేవుని యొక్క శక్తిని కానీ దేవుని యొక్క మహిమను కానీ మనం అర్థం చేసుకోలేం. అయితే మరి అనుకోవచ్చు, ఆయన అద్భుతాలు చేశారు, ఆశ్చర్యకార్యాలు చేశారు కదా. ఆశ్చర్యకార్యాలు చేశారు, అద్భుత కార్యాలు చేశారు, స్వస్థత కార్యాలు చేశారు. కానీ వాటన్నిటికీ కూడా మించినటువంటి ఒక పునరుద్ధానుడై ఆయన తిరిగి లేవడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి విషయం. అయితే మరి మనము ఒకవేళ క్రైస్తవేతరులు ఈ ప్రశ్న మనకు వేస్తే అదేంటి, దానికి సాక్ష్యం ఏంటి, ఎలా చెప్పగలరు మీరు అని చెప్పేసి మనల్ని ఒకవేళ అడిగితే మనం ఏ విధముగా చెప్పగలుగుతామండి యేసు ప్రభులు వారు తిరిగి లేచారని? ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పగలుగుతారా? హిస్టారికల్ ఎవిడెన్స్ అంటే చారిత్రాత్మక. ఖాళీ సమాధి చూపిస్తాం. వెరీ గుడ్, సమాధి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఖాళీ సమాధి, హానోకు, ఏలియా. అంటే ఆయన అంటే యేసు ప్రభుల వారు తిరిగి లేచారు అనేటువంటి విషయం అనండి. హనోకు, ఏలియా వీళ్ళందరూ కూడా కొనిపోబడ్డారు మరణం చూడక, అది డిఫరెంట్. అయితే ఇక్కడ ఆయన మరణించి తిరిగి లేచాడని అనటానికి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆయనను హానర్ చేయబోయినప్పుడు ఖాళీ సమాధి కనబడింది. వెరీ గుడ్, ఖాళీ సమాధి కనపడింది. అవును, అది మనం క్రైస్తవేతరులకు మనందరికీ కూడా తెలుసు ఏమేం జరిగినాయో, ఎలా జరిగింది అంతా కూడా. అయితే క్రైస్తవేతరులకు మనం ఏం చెప్పాలి? ఖాళీ సమాధి తర్వాత కూడా మరి చాలా మంది అంటే రీసెర్చ్ చేసే స్కాలర్స్, అంటే క్రైస్తవ స్కాలర్స్ కాదు, మామూలుగా స్కాలర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒక రకమైనటువంటి వ్యతిరేక భావంతో ఇది జరగనటువంటి విషయము, అంటే ప్రభుని లోకరక్షకుడుగా నమ్మనటువంటి వారు కొంతమంది మరి దీన్ని రీసెర్చ్ చేసి ఇది తప్పు, యేసు ప్రభులు వారు తిరిగి లేవలేదు, అది ఏమాత్రము సంభవించేటువంటిది కాదు, మానవ చరిత్రలో కానీ ప్రపంచ చరిత్రలో కానీ ఇది జరగనటువంటి ఒక విషయము, ఇది కట్టు కదా అన్నట్టుగా వాళ్ళు దానిని నిరూపించడానికి కొన్ని సంవత్సరాలు కొంతమంది టీం కలిసి కొన్ని సంవత్సరాలు రీసెర్చ్ చేశారట. రీసెర్చ్ చేసి ప్రభుల వారు తిరిగినటువంటి స్థలాలు, తర్వాత ఆయన మరి సిలువ వేయబడినటువంటి ప్రదేశాలు, ఆయన సమాధి, ఇవన్నీ కూడా మరలా ఆయన 40 దినాలు అగుపడినటువంటి విషయాలు, ఎమ్మయ్య మార్గము, మరి శిష్యులకు మరి వేటకు శిష్యులు వెళ్ళినప్పుడు ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆ యొక్క ఒడ్డు దగ్గర ఆయన చేపలు మరి ఇచ్చి, మరి లేదంటే చేపలను వారికి సిద్ధపరిచి ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా ఆ 40 దినాలు అగుపడిన తర్వాత మరి తోమా దగ్గరికి వెళ్ళి, తోమా రూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు తోమాతో మాట్లాడి ఇవన్నీ రీసెర్చ్ చేసి ఈ తోమా హిస్టరీ, శిష్యుల యొక్క హిస్టరీ, ఇవన్నీ కూడా చేసి అలసిపోయి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారట. అదేమంటే ఆయన నిజముగా తిరిగి లేచాడు. హల్లెలూయా. క్రైస్తవేతరులు ఈ రీసెర్చ్లో వాళ్ళు కనుగొన్నటువంటి విషయాలను సత్యమైనవి అని అసలు ఫస్ట్ వాళ్ళ ఏ యాంగిల్లో చూశారండి? ఇది అబద్ధం, ఇది జరగనటువంటిది, ఇది ఏమాత్రము కూడా మానవ సృష్టికి మరి జరిగేటువంటిది కాదు ఇది అని ఆ ఉద్దేశముతో వీళ్ళు ప్రయత్నించారు. కానీ ఆ యొక్క రీసెర్చ్ అయిపోయేటప్పటికెల్లా
ఇది నిజము, ఇది సత్యము అని వారు క్రీస్తును కూడా అంగీకరించటము, లోకరక్షకుడుగా అంగీకరించము. ఆయన మనందరి పాపముల నిమిత్తము మరణించారు, మరి సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు అనేటువంటి విషయాన్ని వారు పొందుపరిచారు అనమాట. కనుక హిస్టారికల్ వాళ్ళ యొక్క హిస్టరీ మనం చూస్తే చదివితే అర్థం అవుతుంది. అయితే హిస్టారికల్ ఎవిడెన్స్ ఏంటంటే ఆయన తిరిగి లేచారు. అంతేకాదు తోమా కూడా ఏమిటి, ముందుగా శిష్యులందరూ కూడా రకరకాలుగా ప్రవర్తించారండి. మనం గమనిస్తే పేతురేమో ఇది నీకు దూరం అవును గాక అని అన్నారు. పేతురు బొంకాడు మరి ప్రభుల వారిని దూరం పరచుకోవడానికి. మరి ఇస్కరియోతు యోధ భయంకరంగా మరి యేసు ప్రభుని మరి 30 వెండి నాణాలకు అమ్మేశారు. ఇవన్నీ కూడా శిష్యులైనటువంటి వారు రకరకాల ప్రవర్తనలు ప్రవర్తించారు. అదే విధంగా ఆ కోవలోకి థామస్ కూడా వచ్చినప్పుడు మరి నేను ఆయన యొక్క గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను అనేటువంటి ఒక మాట ఆయన అనటం, ప్రభు అది తెలుసుకుని ఆయనే ఆ గాయాలతో ప్రత్యక్షమయ్యి మరి థామస్కి మరి కనుపరచటం. ఆ థామసే మన యొక్క భారతదేశాన్ని వచ్చి ఆయన మరి కేరళ ప్రాంతం, మొట్టమొదటిసారిగా కేరళ ప్రాంతానికి వెళ్ళి అక్కడ మరి బ్రాహ్మిన్స్ ని కన్వర్ట్ చేయడం మనం చూస్తాం. కన్వర్ట్ అంటే వాళ్ళు తెలుసుకోవడం అంతే, అదేదో పెద్ద మాట అనేసుకోవద్దు. అదేంటంటే వాళ్ళు ఆయన చెప్పిన బోధలను వారు అంగీకరించి వాళ్ళు మరి క్రీస్తుని లోకరక్షకుడుగా అంగీకరించి ఆయన తెలుసుకొని మరి మారు మనసు పొందినట్లుగా మనం చూస్తాం. అయితే చాలా మంది ఏంటంటే బ్రిటిష్ వారు తీసుకొచ్చారు ఆ యొక్క క్రైస్తవ మతాన్ని, వాళ్ళ మతాన్ని ఇక్కడ అంటగట్టారు. వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆ బైబిల్స్ ఇక్కడ పంచారు. వాళ్ళు క్రైస్తవులుగా ఉండి బోధనలు చేశారు, మందిరాలు కట్టారు, వాళ్ళే చేశారని మరి తెలియనటువంటి వారు చెప్పేటువంటి మాట. అయితే మొట్టమొదటిగా బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవత్వాన్ని బ్రిటిష్ వాళ్ళు తేవలేదండి. మరి తీసుకుని వచ్చింది ఎవరు అని అంటే థామసే. ఆయన శిష్యులో ఒకడైనటువంటి తోమానే భారతదేశమునకు మరి ఆ క్రైస్తవ మతాన్ని తీసుకుని రావడం, ఆయన ఆ ప్రభుతో ఉన్నటువంటి ఆ యొక్క సాంగత్యము, ప్రభుతో ఉన్నటువంటి ఆ ఇంటిమసీని మరి అనేక మందికి తెలియచేయడం మరి మనం చూస్తాం వాక్యాలలో. అయితే చూడండి, ప్రభువు మరణించడం, పాపముల నిమిత్తం మరణించడం, సమాధి చేయబడడం, తిరిగి లేవడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటిది. ఒక దేవుని యొక్క శక్తి అక్కడ మనకు అర్థం అవుతూ ఉన్నది, లేదంటే దేవుని యొక్క శక్తి మనకు అక్కడ మరి అర్థం అవుతుంది. అయితే ఇక్కడ హిస్టారికల్ మన ఎవిడెన్స్ మనం తెలుసుకున్నాం. అయితే వాక్యానుసారమైన ఎవిడెన్స్ ఏంటండి? మీరే అన్మ్యూట్ చేసుకొని చెప్తారా? వాక్యములో ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏం చెప్పగలుగుతాం మనము? ఏం చెప్తామండి? ఒక వాక్యం చెప్పండి అమ్మా ఎవరన్నా. ఎవిడెన్స్, క్రీస్తు ప్రభు తిరిగి లేచాడు అనడానికి ఎవిడెన్స్, లేదంటే సాక్ష్యము వాక్యానుసారముగా. స్త్రీలు సుగంధ ద్రవ్యాలు తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఖాళీ సమాధి మీద రాయి మన కొరకు ఎవరు పొర్లిస్తారు అన్నప్పుడు వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ దేవదూతలు తల దగ్గర ఒకరు పాదాల దగ్గర ఒకరు ఉండి సజీవుడైన వాడిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుచున్నారు అని చెప్పి మాట్లాడారు. నేను అడుగుతున్నది ఏంటంటే వాక్యం ప్రకారం ప్రవక్తల ద్వారా కానీ లేదంటే భక్తుల ద్వారా కానీ యేసు ప్రభు పునరుద్ధారుడు అవుతాడు అనేటువంటి విషయము ప్రవక్తలు చెప్పడం కానీ ఇంకెవరిని చెప్పడం కానీ వాక్యం ఎవిడెన్స్. యెషయా గ్రంథంలో చెప్పండి. దీనికి చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయండి. యోహాను సువార్త 10:10లో ఏమని ఉందండి? ఆయన అంటాడు, నేను మరణించి తిరిగి నేను ప్రాణం పొందుకునే అధికారం కలదు అంట. అవును, వెరీ గుడ్. అలా కాకుండా ఇంకా మనకి ఇంకా ఏమన్నా? సర్లేండి, మీరు టైం అయిపోతుంది కనుక యోబు ఏమంటాడండి? మొట్టమొదట యోబు పుస్తకం రాయబడింది బైబిల్ గ్రంథంలో, మొట్టమొదటగా యోబు పుస్తకం రాయబడింది. యోబు భక్తుడు ఏమంటాడండి? అది నేను అడిగేది అదండి. వాక్యానుసారముగా పాత నిబంధనలో పునరుద్ధానం గురించి చెప్పబడినటువంటి మాటలు.
అదేమనంటే నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు. ఆ తర్వాత మరి హోషేలో కూడా ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని ఆ ప్రవక్త పునరుద్ధానం గురించి చెప్పారండి. పునరుద్ధానం గురించి చెప్పారు. తర్వాత కీర్తనల గ్రంథంలో కూడా మరి ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధనికి కుళ్ళు పట్టనీయవు. కుళ్ళు పట్టకుండానే ఆయన ఆ తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుణ్ణి తిరిగి మరి లేపినట్లుగా మనం ఇక్కడ చూస్తున్న ఈ వాక్య ఆధారం. అలాగే మరణము మరి యెషయా గ్రంథంలో కూడా ఇందాక సిస్టర్ అన్నట్టు మరెన్నడూ ఉండకుండా మరణము ఆయనను మింగివేయును. తర్వాత ఇంకా అద్భుతమైనటువంటి ఒక వాక్యం ఉందండి. అదేమంటే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనములో నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను, ఇదిగో మృతుడైతిని. చూడండి ఎంత చక్కని మాట ఆయనే చెప్తున్నారండి. మృతుడైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను, యుగ యుగములు సజీవుడై ఉన్నాను. ఇది అద్భుతమైనటువంటి ఒక అంటే ఆధారం అన్నమాట. వాక్య ప్రకారం కూడా మనకు ఆధారముగా చెప్పుకొనవచ్చు. అయితే యేసు ప్రభుల వారు పునరుద్ధానుడై మన పునరుద్ధానుడై ఆయన 40 దినాలు అందరికీ అగుపడి తిరిగి తండ్రి కుడి పార్శ్వం మీదకు వెళ్ళడానికి ఆయన ఆసీనుడు అవడానికి మేఘాల మీద కొనిపోబడ్డాడు. దీనివల్ల అసలు మనకు ఏం ధైర్యం వస్తుందండి? దీనివల్ల మనకి ఏం ధైర్యం వస్తుంది? ఆయన ఆది సంభూతుడిగా లేపబడ్డాడు కాబట్టి మనం కూడా అదే విధంగా లేపబడతాము. వెరీ గుడ్, ఎక్సలెంట్ అండి. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. మనకు అదే ధైర్యం అండి. క్రిస్టియానిటీలో ఉన్న బ్యూటీ అదే. క్రిస్టియానిటీలో ఉన్నటువంటి క్రీస్తును నమ్మినటువంటి వారికి దేవుడిచ్చేటువంటి అద్భుతమైనటువంటి దానికి ఒక వివరణ నేను ఇవ్వలేనండి. నేనే కాదు, అసలు ఏ సేవకులు కూడా ఇవ్వలేరు ఆ వివరణ. అంతకంటే గొప్ప ధైర్యం మనకేముంది? మరణము తర్వాత జీవితం, మరణము తర్వాత జీవం, మరణము తర్వాత ఆయనతో పాటు జీవించటం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక అష్యూరెన్స్ దేవుడు ఇచ్చాడండి. మనకి అష్యూరెన్స్ ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు దేవునికి ఈ యొక్క జీవితం కానీ మన యొక్క మరణము కానీ పెద్ద మ్యాటర్ కాదండి. దేవుడికి లోకములో ఉన్నటువంటి మనం పొందబోయేటువంటి మరణం అనేటువంటిది దేవునికి ఒక లెక్క కానే కాదు. ఎందుకనగా ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు ఎవరిని కూడా చనిపోయింది అని అనలేదండి. గమనిస్తారా మీరు? వాక్యంలో గమనించారా? చనిపోయాడని కానీ చనిపోయింది కానీ ఆయన ఎప్పుడు నోటి వెంబట ఆ మాట మాట్లాడలేదు. నిద్రించను, అది నిద్రించను అని ఉంది. దేనికి సాదృశ్యముగా ఉందంటే ప్రతి దినము మనము నిద్రించి తిరిగి ఎలా పొద్దున్న లేస్తున్నాము, ఈ ఉదయకాల సమయంలో కూడా మనందరం కూడా లేచాం పొద్దున్నే. అదే విధముగా మనము మరణించిన తర్వాత అందుకనే ప్రభునందు నిద్రించారు అని అంటారు కదండి. ప్రభునందు నిద్రించారు అని అంటారు. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ప్రభునందు నిద్రించారు అని కూడా వాక్యం మనం రాసుకుంటాం. మన యొక్క బంధువులు కానీ మన కుటుంబ సభ్యులు కానీ చనిపోయినప్పుడు ప్రభునందు నిద్రించడం అంటే ఏంటంటే అది ఒక అత్యున్నతమైనటువంటి ఒక బిరుదు అని నేను చెప్పగలను. నిరీక్షణ మనకున్నది. అయితే మనము ఈ లోకములో చాలా మంది వాళ్ళ యొక్క ఆరోగ్యం కాపాడుకోవడానికి, వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగుపడడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి అసలు ఈ మధ్యకాలంలో అయితే మరి సోషల్ మీడియా ద్వారా ఏం తింటే ఏం బాగుంటుంది, ఏం తినకపోతే ఏం బాగోదు, ఏం తింటే రోగాలు వస్తాయి, ఏం తినకపోతే ఆరోగ్యం పాడవదు, ఇలాంటివన్నీ అంటే ప్రతి చిన్న పిల్లవాడికి కూడా
పూర్తిగా తెలిసిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఏం తింటే ఆరోగ్యం ఉంటుంది, ఏం తింటే ఎముకలు బలం అవుతుంది, షుగర్ ఎలా తగ్గుద్ది, బీపీ ఎలా తగ్గుద్ది, హార్ట్కి అనేది మంచిది, కొలెస్ట్రాల్, ఇదే కథలు అయిపోతున్నాయి కదండి. అయితే అంతేకాదు ఇప్పుడు హాస్పిటల్స్, ఎన్ని హాస్పిటల్స్ అండి. హైదరాబాద్లో ఎవరన్నా ఉన్నారని అంటే హైదరాబాద్ వాళ్ళు తెలుసు, చాలా టాప్ లెవెల్ హాస్పిటల్స్, దాదాపు ఒక 15 టాప్ లెవెల్, అపోలో, మరి తర్వాత యశోద, ఇలాంటి టాప్ లెవెల్ హాస్పిటల్స్ మరి నాకు తెలిసి ఒక 15 ఉన్నాయండి, 15-20 ఉన్నాయి. ఇంకా చిన్న చిన్నవి ఒక మాదిరికరమైన ఎన్ని ఉంటాయో మీ అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు. మా మచిలీపట్నంలో మరి నేను కాలేజీలో చదువుకుంటున్నప్పుడు 2 మెడికల్ షాప్స్ ఉండేయండి, 2. మాది ఈ కృష్ణా డిస్ట్రిక్ట్ మొత్తానికి కూడా చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళందరూ కూడా వచ్చి కొనుక్కున్న 2 నేను కాలేజీ చదువుకుంటున్నప్పుడు. ఇప్పుడు ఎవ్రీ 3rd షాప్ ఈజ్ ఏ మెడికల్ షాప్. ప్రతి ఒక్క గల్లీలో ఒక హాస్పిటల్ కదండి. మీరే గమనించండి. ఇవన్నీ ఏంటంటే మనుష్యులు వారి ఆరోగ్యం గురించి మరి ప్రయత్నాలు చేస్తూ మందులు కొనేసుకుని డాక్టర్ల దగ్గరికి వెళ్ళిపోయి ఆరోగ్యం కాపాడేసుకుంటారు. కొంతమంది కోట్లు ఖర్చు పెడతారు, కొంతమంది విదేశాలు తీసుకుని వెళ్ళి వాళ్ళు బ్రతికించుకుంటారు. తప్పని నేను అంటలేదు. ఎన్ని చేసినా 80 ఏళ్ళు దేవుడు ఆయుష్ ఇచ్చినా, 90 ఏళ్ళు దేవుడు ఆయుష్ ఇచ్చినా, పోనీ 110 సంవత్సరాలు దేవుడు ఆయుష్ ఇచ్చినా మరణించాల్సిందే కదండి. మరణించాల్సిందే. ప్రతి ఒక్కరు కూడా పుట్టిన ప్రతి వాడు కూడా మరణించాల్సిందే. మరణించిన తర్వాత ఏంటి జీవితం అని అంటే అది ఓన్లీ బైబిల్ గ్రంథం మాత్రమే చెప్తున్నది. ఏమనంటే మరణము తర్వాత జీవం ఉన్నది. అదే దేవునికి కావలసిన మ్యాటర్, అదే ఆయనకి. ఎందుకంటే తన బిడ్డలు తనతో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, తనతో పాటు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక అద్భుతమైనటువంటి ఒక పరలోకమును మనందరికీ ఒక స్థానాన్ని దేవుడు కల్పించాడు. అక్కడ మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను కూడా అని చెప్తారు. అక్కడ ఒక అద్భుతమైనటువంటి స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేసి మనము ఆ స్థలములో ఆయనతో పాటు ఉండాలనే ఉద్దేశముతో ఆయన శిలువ మరణాన్ని పొందాడు. మన పాపములను తీసివేయడానికి ఆయన శిలువ మరణం పొందారు. మన పాప దాసత్యము నుండి మనల్ని విడుదల పొందుకోవడానికి ఆయన శిలువ మరణాన్ని పొందారు. చూడండి, ఇది గొప్ప ప్రణాళిక అండి, గొప్ప ప్రణాళిక ఇది, దేవుని యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళిక ప్రకారమే జరిగిపోయింది. అయితే దేవాది దేవుడు శక్తిమంతుడు, ప్రభావవంతుడు కదా, మరి ఆయన మన పాపంలో అదాయుధంగా అలా తీసేయచ్చు కదా అని మనం అనుకోవచ్చు. కాదండి, అదేంటంటే ఆయన న్యాయవంతుడు. ఒక పద్ధతి ప్రకారమే ఆయన తన కార్యాలు చేసేటువంటి దేవుడు. ఆ పాపమును తీసివేయడానికి ఒక పరిశుద్ధుడిగా ఈ లోకమునకు ఆయన వచ్చి ఆ పరిశుద్ధ రక్తాన్ని చిందించి పాప పంకిలమైనటువంటి మన పాప జీవితమును, పాపముతో నిండినటువంటి ఆ రక్తమును, ఆ పరిశుద్ధ రక్తముతో, ప్రభు యొక్క పరిశుద్ధ రక్తముతో మనలను కడిగి శుద్ధీకరించి ఆయన యొక్క కుమారులుగా, కుమార్తెలుగా అర్హతను దేవుడు ఇచ్చాడు. అంతేకాదు తిరిగి 3వ దినమున ఆయన పునరుద్ధానుడై లేచాడు. దాన్ని బట్టి మనకేంటంటే మనం చనిపోయిన తర్వాత మళ్ళా తిరిగి లేస్తాము ఆయనతో పాటు సదాకాలము జీవించడానికి. మన ధైర్యం అదే, మనకున్నటువంటి విశ్వాసం అదే. నేను మరణించినప్పటికీ కూడా నన్ను దేవుడు మరలా లేపుతాడు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక నమ్మకం మనకున్నది. అది అక్షరాల నిజం. ఆ ఉద్దేశం చొప్పునే మరణించినటువంటి ఆ యొక్క లాజరును మరి దేవుడు అందరి ముందు ఒక డిమాన్స్ట్రేట్ చేస్తున్నట్లుగా, అదొక సాక్ష్యముగా, లేదంటే ఈ విధముగా నేను మిమ్ములను లేపుతాను అనేటువంటి ఒక సాదృశ్యముగా లాజరు చనిపోయేంత వరకు కూడా ప్రభులు వారు ఆ యొక్క ప్రదేశమునకు రాకుండా ఆలస్యము చేసి చనిపోయిన తర్వాత 3 దినములైన తర్వాత వచ్చినప్పుడు అక్కడ ఏమంటున్నారండి మార్త ఏమంటుంది?
నా తమ్ముడు నీ- బ్రతుకుతాడని నాకు ఇక్కడ తెలుసు. ఉండిన ఎడల నా తమ్ముడు చనిపోకపోవును, ఆ, మరణించకపోవును అని ఆ, అంటుంది. అని అంటారు. అన్నప్పుడు నువ్వు నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమను నువ్వు చూస్తావని చెప్పేసినప్పుడు మహిమను చూచదము. అదే అంటే అప్పుడు మార్త ఏముంటది, ఒకానొక దినమున ఆయన లేస్తాడని నాకు తెలుసు అని అంటే లేస్తాడు కదా అప్పుడు ఆయన పునరుద్ధానమును జీవమును జీవమును నేనే. పునరుద్ధానము జీవము నేనే అని అంటే మీకు అంతకుముందు కూడా చెప్పాను. నేనే అని అంటే అర్థం ఏంటంటే ఇంకెవరు లేరు, నేనేకి ఇంకెవరు లేరు. చాలా డిఫరెన్స్ ఉందండి. నేనుకి నేనే అంటానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇట్స్ ఎ వ్యాస్ట్ డిఫరెన్స్. ఒక్క చిన్న పొల్లు, కానీ అక్కడ డిఫరెన్స్ ఏంటంటే నేనే అంటే నేను తప్పించి ఇంకెవరు లేరని, నేను తప్పించి ఇంకెవరు చేయలేరని, నేను తప్పించి ఈ లోకములో అది ఎవ్వరికి సాధ్యము కాదు అని. నేనే పునరుద్ధానమును జీవమును నేనే. మరణించిన తర్వాత జీవమిచ్చేవాడవు నేనే. మరణము తర్వాత జీవింపచేయువాడును నేనే. మరణము తర్వాత నా కుమారుడిగా నా కుమార్తెగా నా యొద్దకు తీసుకుని వాడును నేనే. ఇన్ని అర్థాలు వచ్చే విధంగా దేవుడు మరి ఇక్కడ మాట్లాడుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనకు అదే ధైర్యం అండి. ఎక్స్క్యూజ్ మీ. మనకు ధైర్యం అదేనండి. నేను మరణిస్తే మరణించాను, కానీ నేను తిరిగి నన్ను దేవుడు లేపుతాడు. నా యొక్క కళేబరము కానీ నా యొక్క సమాధి కానీ మనుష్యులకు కనపడడానికి ఒక సమాధిగా కనపడుతూ ఉన్నది, కానీ నా ఆత్మ ప్రభు యొద్దనే ఉన్నది, నా ఆత్మ దేవుని యొద్దనే ఉన్నది అనేటువంటి ఒక గట్టి నమ్మకం మనకు ఉన్నదండి. అందుకనే ప్రభునందు మృతులైనటువంటి వారు ధన్యులు అని వాక్యం సెలవిస్తున్నది. ఎందుకు అంటే ఆ అద్భుతమైన ధన్యత ఏంటంటే మనం మరణించాము, కానీ మనం మరలా కళ్ళు తెరవడం ఆ ప్రభుల వారి యొద్దే. హల్లెలూయా. ప్రభు నామమున మహిమ కలుగును గాక. అయితే చూడండి, ఇలాంటి ఎవిడెన్సెస్ వాక్య ప్రకారం కూడా ఎన్నో ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే మనకు కలిగినటువంటి ధైర్యం అదేనండి. మనకు కలిగిన ధైర్యం అదేమనగా మనము మరణించిన తర్వాత కూడా జీవితం ఉన్నది. చూడండి, మరణము తర్వాత జీవితం ఉన్నది అనేటువంటిది క్రైస్తవులకు మాత్రమే కాదు, అది ఓపెన్గా అందరికీ కూడా అది ఉన్నది. అది దేవుడు అది అనుగ్రహించినట్లుగా కూడా మనం చూస్తాం. అయితే ఒక్కసారి మనము అపోస్తలుడైన పౌలు ఏ విధముగా మరి చెప్తూ ఉన్నారో మనం ఇక్కడ చూద్దామండి. ఒక్కసారి అపోస్తలుడైన పౌలు, ఇక్కడ కరెంట్ పోయిందండి, మాకు కరెంట్ పోయింది, దానివల్ల చీకటిగా ఉంది. ఒక్క నిమిషం. అపోస్తలుడైన పౌలు కొరంథీయులకు రాసినటువంటి పత్రికలో మొదటి కొరంథీ 15వ అధ్యాయము మరి ఇక్కడ 3వ వచనం నుంచి చదువుకుందామండి. ఇక్కడ ఎవిడెన్స్, మరలా మనకి ఎవిడెన్స్ ఏంటి అని అంటే అపోస్తలుడైన పౌలు చెప్పినటువంటి వాక్యముగా మనం కూడా చెప్పుకోవచ్చు. అదేమనగా, నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించితే అదేమనగా, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. అయితే మరలా ఇంక ఎవిడెన్స్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఆయన కేఫాకును తర్వాత 12 కనపడెను. అటు పిమ్మట 500కి ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనపడెను. ఇది అద్భుతమైనటువంటి ఒక ఎవిడెన్స్ గా కూడా మనం చెప్పుకోవచ్చు. వాక్యానుసార హిస్టారికల్ గా కాకుండా ఇది స్పిరిచువల్ గా మనకు ఒక ఎవిడెన్స్ గా మనమే
మనం తెలుసుకోవచ్చు అనమాట. అయితే అదే కొరంథీలు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము చూద్దామండి ఒక్కసారి. 5వ అధ్యాయం 15వ వచనం. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకై జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాను. ఇప్పుడు దేవుడు మరణించాడు, తిరిగి లేచాడు అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. మనం అందరం కూడా ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో కొంతమంది ఉన్నారు, కొంతమంది సిలువ ధ్యానాలను ధ్యానించారు, కొంతమంది మరి ఉపవాసాలు ఉన్నారు, కొంతమంది ప్రతిదినము కూడా మందిరాలలో కానీ సేవకులైనటువంటి వారు మందిరాల్లో కానీ దానిలో కూడా మరి ప్రార్థనలు సెలుపుతూ ఉన్నారు. మంచిదే. కానీ దేవుడు మన ఎడల చేసిన అద్భుతమైన త్యాగాన్ని బట్టి మన కొరకు సిలువ శ్రమలను అనుభవించినటువంటి ఆ దేవునికి, అంటే చూడండి ఎంత శ్రమలు అనుభవించారండి. మానసికమైన శారీరకమైన శ్రమను ఆయన అనుభవించారు. అవమానపరచబడ్డాడు. నాకు శారీరక శ్రమ కంటే అవమానము ఆయనకి అంటే మానసికమైనటువంటి వేదనే ఎక్కువ ఉన్నదని నేను అనుకుంటానండి. దట్ ఈస్ ఓన్లీ మై అండర్స్టాండింగ్. ఎందుకంటే ఆయనను అనేక మంది ఆ యెరూషలేము రోడ్ల మీద మరి సిలువను మోసుకుంటూ వెళ్తుంటే ఆయన ముఖం మీద కొన్ని వందల మంది ఆయన ముఖం మీద ఉమ్మి వేశారండి. నీవు దేవుని కుమారుడైతే సిలువ నుంచి దిగిరామని గేలు చేశారు. రోడ్ల మీద వెళ్ళేటువంటి వాళ్ళు సిలువ శ్రమలు అనుభవిస్తూ భయంకరమైనటువంటి బాధను అనుభవిస్తున్నటువంటి ఆయనను చూచి గేలు చేసి మాట్లాడారు. అందరి దగ్గర ఇక్కడి నుంచి అక్కడికి, పిలాతు దగ్గర నుంచి మళ్ళీ హేరోదు దగ్గర నుంచి 6 చోట్ల, అంటే నాకు తెలిసి 6 చోట్ల ఆయన తిప్పారంటండి. భయంకరంగా తిప్పుతూ ఉన్నప్పుడు భయంకరంగా ఆయన మొట్టికాయలు వేయడం, ఆయన గడ్డాన్ని పీకడం, ఆయనను కొట్టడం, ఆయనను గుద్దడం, ముసుగు వేసి గుద్దేసేసి ఎవరు నువ్వు దేవుడు కుమారుడు అంటున్నావు కదా, నువ్వు ప్రవచింపు, ఎవరు గుద్దారో చెప్పు. ఏ విధమైనటువంటి మానసికమైనటువంటి వేదనలు ఆయన పడ్డారండి. మనందరి పాపములు ఆయన మీద వేసుకున్నారు. ఇవన్నీ కూడా మనం చిన్నతనం నుంచి చూస్తూనే ఉన్నాం. కానీ ఇన్ని చేసినటువంటి దేవుడికి మనలను ఆ పాపం అంటే అసలు పైనుండే ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడి ఈ లోకాన్ని చూస్తూ ఉంటుంటే మనమందరం కూడా పాపులంగా కనపడుతున్నాం. మనందరికీ కూడా పరలోకము అర్హత లేనటువంటి స్థితిలో మనం ఉన్నాం. అందుకనే మత్తయి సువార్తలో కూడా మరణఛాయలు కలిగినటువంటి వారికి వెలుగుచ్చుటగా ఆయన వచ్చారు అని లోక సువార్తలో కూడా ఉంటుంది. మన పరిస్థితి అలాగే ఉందండి. మరణఛాయలలో ఉన్నాం. మనం మరణించడానికి అర్హులుగా ఉన్నాం పాపాలు చేసి. నరకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నరకంగా మనం వెళ్ళటానికి మన పరిస్థితి ఆ విధముగా ఉన్నది. అది చూచి దేవుడు ఆయన ప్రేమను కనపరుస్తూ తన కుమారుని లోకానికి పంపించి మరణించి శ్రమలను పొంది రక్తాన్ని కార్చి అవమానాన్ని సహించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. తిరిగి లేవడమే కాకుండా ఆ పునరుద్ధానుడైనటువంటి ఆ దేవాది దేవుని యొక్క మరి శక్తి తన కుమారుడిని మా మృతి నుండి లేపటము ద్వారా కనపరిచాడు. ఎన్ని చేసినటువంటి దేవుడు ఆ నరకా నుండి మనం తప్పించాడు. నరకము నుండి కూడా మనం తప్పించాడు. నేనే మార్గం సత్యము జీవమునై ఉన్నాను అని అంటాడు. నేనే మార్గం అనటానికి మనం 2 భాగాలుగా విభజించవచ్చు దాన్ని. అదేమనగా ఈ లోకములో ఆయన 100% మానవుడుగాను 100% దేవుడుగాను ఉన్నాడు. ఆయన మానవుడుగా ఉంటూ కూడా ఏ పాపము కూడా ఎరగలేదు ఆయన. అంటే ఇలా కూడా జీవించవచ్చు అనే ఒక మార్గాన్ని ఆయన చూపించారు. రెండవది ఏంటంటే ఇటర్నల్ వే, పరలోకమునకు మార్గం, పరలోకానికి మార్గాన్ని ఆయన చూపించారు.
మరి ఇంత చేసినటువంటి దేవుడని, నరకాన్ని తప్పించిన దేవుడు, మన పాపముల గురించి మరణించిన, మన పాపముల నిమిత్తం మరి అనేక శ్రమలను పొందిన దేవునికి గురించి మనం ఏం చేయాలండి? మనం ఏం చేయాలి? ఏం చేయాలనంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఈ వాక్యాన్ని ద్వారా మనకు వివరిస్తున్నారు, అద్భుతంగా వివరిస్తున్నారు. ఈ వాక్యాన్ని మనం అసలు రాసుకొని ఫ్రేమ్ కట్టుకొని పెట్టుకోవాల్సినటువంటి దినాలు ఆసన్నమైనవి. ఏమని రాయబడిందో మళ్ళీ చదువుతాను చూడండి. ఇక్కడ క్రీస్తు ప్రేమ 14 వచ్చినవండి. కొరంథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 14 వచ్చిన, క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది, ఎలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక, కీవర్స్ ఇదేనండి మనకి ఈ రోజున, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాను. అపోస్తలుడు పౌలు నిశ్చయించుకున్నాడు, మనల్ని మోటివేట్ చేస్తున్నాడు ఈ వాక్యం ద్వారా. మనకు హెచ్చరిక ఇస్తున్నారు, మనకు తర్బీదిస్తూ ఉన్నారు, మనకు మేలుకొల్పిస్తూ ఉన్నారు. ఈ వాక్యం ద్వారా మనం మన కొరకు జీవించకూడదు. అలా అనుకుని అసలు కంప్లీట్గా కాదు కానండి, మెయిన్ మోటివ్ మనకు అది ఉండాలి. మనం ప్రభు కొరకు జీవించాలి. నేను ప్రభు కొరకు జీవిస్తాను ఇక్కడ నుండి. ఎందుకంటే నాకు జీవం ఇచ్చింది ఆయన, నాకు ఆరోగ్యం ఇచ్చింది ఆయన, వనరులను ఇచ్చింది ఆయన, డబ్బులను ఇచ్చింది ఆయన, ఊపిరినిచ్చింది ఆయన, మనకు అన్నీ ఇచ్చింది ఆయనేనండి. ఇంకేముంది? అన్నీ ఇచ్చింది ఆయనే. మరి ఇచ్చినప్పుడు ఆయన కొరకు మనము ఎంత వెచ్చిస్తున్నాం, ఎంత సమయాన్ని ఆయన కొరకు వెచ్చిస్తున్నాం, ఎంత ధనం ఆయన కొరకు వెచ్చిస్తున్నాం, ఆయన నిమిత్తం శ్రమలు పొందడానికి సిద్ధపడుతున్నావా? సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు చాలామంది చాలా గేలి చేస్తారు. అది నేను చాలాసార్లు ఎదుర్కొంటున్నాను. ఒక రకమైనటువంటి తక్కువ భావం, అసలు వాళ్ళ ఫీలింగే చెప్పేస్తుంది. మనం వెళ్తే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కొంతమంది దగ్గర వాళ్ళ ఫీలింగే చెప్పేస్తుంది, వీళ్ళు అసలు మనుషులే కాదు, వీళ్ళు ఒక బహిష్కరించబడిన వాళ్ళు, వీరు వెలివేయబడినటువంటి జనాంగం అన్నట్లుగా చూస్తారండి. ఎంత గేలి చేసి మాట్లాడతారో. అంటే ఇండైరెక్ట్గా కాదు కానీ, డైరెక్ట్గా కాదు కానీ ఇండైరెక్ట్గా అనమాట. మనం నిజంగా ఈ యొక్క శ్రమలు పొందడానికి కానీ లోకములో కొంత ఆ శ్రమలు అనడానికి లేదండి. ఎంత చేసిన ప్రభు గురించి మనం ఎంత జీవిస్తున్నాం? ఈ ఉదయకాల సమయంలో ఇదే మనకు ప్రశ్న. మన ముందు దేవుడించిన ప్రశ్న అదేనండి. అసలు నేను వేరేగా చెప్పాలని అనుకున్నాను కానీ ప్రభు ఈ విధంగా తీసుకుని వచ్చాడు. మన ముందు ఉంచినటువంటి ప్రశ్న, సవాలు ఇదే. మనము ఆయన ఇంత చేసినటువంటి ఆయన కొరకు మనం ఏం చేయదలుచుకున్నాం అనేటువంటిది. నిజముగా ఆ నిర్ణయాలు మీరు తీసుకుంటే, నిజముగా మీరు ప్రభు కొరకు మీ జీవితాన్ని వెచ్చిస్తుంటే, దేవుడు ఇంకనూ మిమ్మల్ని బలపరచును గాక, ఇంకనూ ఆయన ఆత్మశక్తిని మీకు దయచేసి ఆయన శిష్యులుగా మిమ్మల్ని మలుచుకును గాక. ఆయన సువార్త ప్రకటనలో అనేక మందిని దేవుడు ఉపయోగించుకును గాక. వాక్యం చెప్పడం ఒక్కటే సేవ కాదండి. వాక్యం చెప్పడం ఒక్కటే సేవ కాదు. వాక్యం చెప్పడం నాకు రాదండి అనేటువంటి వాళ్ళు ఉన్నారు. పర్వాలేదు, వాక్యం చెప్పడం ఒక్కటే సేవ కాదు. నశించుచున్న ఆత్మల గురించి భారంగా ప్రార్థన చేయడం, భారంగా కన్నీటితో ప్రార్థన చేయడం మించిన సేవ మరొకటి లేదండి. దానికంటే మించిన సేవ మరొకటి లేదు. పరిస్థితులు ఎలా ఉన్నాయో నేను అవన్నీ కూడా వివరించి చెప్పలేను, మీ అందరికీ తెలుసు. రేపు ఏమి సంభవించబోద్దో మనకు తెలియదు. అసలు మన క్రైస్తవులకి ముందు జీవితం ఒక ప్రశ్నార్థకంగా మారిందండి. ఒక ప్రశ్నార్థకం. ఎంతకాలం ఈ మందిరాలు నడిపిస్తాము, ఎంతకాలము ఈ యొక్క ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ పెడతాము, ఎంతకాలం సువార్త ప్రకటిస్తాము, ఎంతకాలం మైకులు పెట్టి పాటలు పాడుకుంటామో తెలియదు.
మరి ఇలాంటి పరిస్థితులలో నశించుచున్న ఆత్మల గురించి భారం కలిగి మనం ప్రార్థన చేద్దాం. అంతకంటే మించిన సేవ మరొకటి లేదు దేవుని బిడ్డలారా. ఇంత చేసిన దేవుడికి ఆ పునరుద్ధానుడై మనకు ఒక అద్భుతమైనటువంటి ఒక నిరీక్షణను మనకిచ్చాడు. నేను మరణించిన తర్వాత కూడా నాకు జీవం ఉన్నది. అదే దేవునికి మ్యాటర్. అది కూడా మనకు కూడా అదే మ్యాటర్ అవ్వాలి, అదే లక్ష్యం అవ్వాలి, అదే మన యొక్క టార్గెట్ అవ్వాలి, అదే మన గురి ఇవ్వాలి. ఇంతలోపు ఈ లోకంలో మనం ఉన్నప్పుడు ప్రభువు కొరకు, ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్పిన రీతిగా నా కొరకు కాక ప్రభు కొరకు నేను జీవిస్తాను. అయితే ఆ నిత్య జీవాన్ని దేవుడు ఇచ్చాడు. అన్నీ ఆయన చేయవలసిందంతా చేశాడు. మరి తూచ తప్పకుండా అంతా కూడా ఒక ప్రణాళిక ప్రకారము, ఒక సిస్టమ్ ప్రకారము, ఒక ప్రిన్సిపల్ గాను ఒక అద్భుతమైన రీతిలో ఆయన అన్నీ చేసుకుంటూ వచ్చాడు. అయితే ఈ జీవితము, దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి, ఈ జీవితము ఒక పరీక్ష మనందరికీ కూడా. నేను ముగిస్తున్నాను. ఈ జీవితం మనందరికీ కూడా పరీక్ష. ఆ పరీక్షలో పరీక్షలు రాయాలి, నెగ్గాలి. మనం పరీక్షలో పాస్ అవ్వాలి. మనం నిత్య జీవం ఇవ్వడానికి దేవుడు సమస్తాన్ని మన కొరకు ఇచ్చాడు. ఎలా ఉండాలి అన్నీ కూడా. అసలు ఆయన చేయలేనిదంటే ఏది లేదండి. వాక్యం, పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. ఆ పరిశుద్ధ గ్రంథములు అన్నీ కూడా ఆయన వివరించారు తన భక్తుల ద్వారా. ఎప్పుడో జరిగినటువంటి మాటలు ఈ రోజున కూడా మనం చర్చించుకుంటున్నామంటే పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రాముఖ్యత ఏంటండి? అదే మనం తెలుసుకోవాలి. ఆ వాక్యాన్ని డిగ్ చేస్తూ ఉండాలి. మనం ఆ వాక్యాన్ని ధ్యానించాలి. ఆ వాక్యం విషయంలో దేవుడు నన్ను ఏం చేయమంటున్నాడని మనం తెలుసుకోవాలి ప్రార్థన పూర్వకంగా. అయితే ఆ అద్భుతమైన పునరుద్ధానుడే ఆయన లేచి ఆయన శక్తిని కనపరిచి, నేను మిమ్ములను ఇదే విధముగా రేపు మీరు మరణించిన తర్వాత కూడా నేను లేపగలిగినటువంటి శక్తిమంతుడిని అని ఆయన తెలియజేసి తిరిగి ఆరోహణమై ఆయన ప్రభు యొద్దకు వెళ్ళారు. మనము కూడా అక్కడికి వెళ్ళాలి అనేటువంటి విషయంలో ఒక ఆలోచన మనం కలిగి ఉన్నాం. భక్తి జీవితం చేస్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, బాగానే ఉంది. కానీ ఇంకా కొత్త మనము చేయవలసి ఉన్నది. చూద్దామండి. అది కూడా ఒక్కసారి అది వాక్యాన్ని కూడా చూసుకుని మనం ముగించుకుందామండి. రోమీలు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం. చెప్తారండి? చదవండి మీరు. మీరేదో వాక్యం చెప్పారండి బ్రదర్. మా రోమా పత్రిక బ్రతుకుట ప్రభు కోసమే, దినములు గడుపు లెక్కించేవాడు ప్రభు కోసమే అని అంటాను. మంచిదండి, చాలా మంచి వాక్యం చెప్పారు. అయితే ఇక్కడ మనం ఇంకొక వాక్యాన్ని కూడా ఒక్కసారి మనం చూద్దాం. దేవుడు మరి ఒక అపోస్తలుడైన పౌలుకి ఒక అద్భుత రీతిగా చెప్పినటువంటి వాక్యము ఒక్కసారి మీకు నేను తెలియజేస్తానండి. రోమిలు రాసినటువంటి, నాకు ఇక్కడ కరెంట్ ఒకటి సరిగ్గా లేదండి. మాకు కరెంటు పోద్దండి మార్నింగ్స్.
14:9 ఉన్నాడు. తాను మృతులకు సజీవులకు ప్రభువే ఉండుట ఇందు నిమిత్తమే కదా. సిగ్నల్ మేబీ సప్లై ఇష్యూ ఉంటుందండి. 5 minutes చూసి రెండు క్లోజ్ చేసుకుందాం. ప్రస్తుతం క్లోజ్ చేస్తారా? చేస్తా జాన్సన్. దేవుని నామంలో ఇప్పటి వరకు వాక్య పరిచయం చేసిన అమృతారావు గారిని బట్టి విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. దేవాదేవుడైన యేసు ఈ లోకానికి వచ్చి శ్రమ మరణ పునరుద్ధానం పొంది సమాధిని సాతానుని మరణముని జయించారు. యేసు మరణమును జయించి తిరిగి లేచాడు అనేది మనము అన్ని జనులకు ఖాళీ సమాధి ద్వారా తెలియజేయవచ్చు. మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడు తర్వాత మనల్ని కూడా పునరుజ్జీవింప శక్తి గలవాడై ఉన్నాడు. మనం ఇంకా జీవించే వారము మన కొరకు కాకుండా మన కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించారు.
అద్భుత వాక్య పరిచయం చేసిన డాక్టర్ గారికి వందనాలండి. మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ విజయ్ కుమార్ గారిని మనవి చేస్తున్నానండి. వినీత్కి నిన్న జ్వరం అని చెప్పి పేరెంట్స్ మెసేజ్ పెట్టారు. ఇవాళ 10th క్లాస్ ఎగ్జామ్ రాయాలి వినీత్ కొరకు ప్రేయర్ చేయండి అయ్యగారు. సరే అమ్మా, ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, సర్వాధికారి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, ఈ ఉదయకాలమున తండ్రి మరి రెజరెక్షన్ పునరుద్ధాన దినమును పునస్కరించుకొని మరి తండ్రి మరి స్కాలర్స్ అనగా బైబిల్కి సంబంధం లేనటువంటి వారు ఆ మాట అబద్ధమని తెలుసుకొని వారి యొక్క పరిశోధనలో ఇది నిజమని వారు మరి తండ్రి ప్రకటించి మరి తండ్రి ఎంతగానో మరి ఆ యొక్క ఎవిడెన్స్ చూసి ఆశ్చర్యపోయి వారు మరి తవ్వుతున్న కొద్దీ మరి చూస్తున్న కొద్దీ వారు లెక్కించలేనటువంటి మరి తండ్రి ఎవిడెన్స్ కలిగిన వారుగా ఆయన లేచాడని వారి నోరు మరి ప్రకటించడం జరిగింది. మీకు స్తోత్రాలనైనా వాక్యం ద్వారా మరి ఒకసారి మరి తండ్రి లేఖనాల ద్వారా నిరూపించారు. మొదటి పుస్తకమైనటువంటి యోబు గారి ద్వారా నా విమోచకుడు, నా సర్వశక్తుడు, నన్ను తిరిగి లేపేటువంటి దేవుడు అని చెప్పేసి ఆయన ఒప్పుకొని ఆయన దగ్గర తగ్గించుకొని మేలు పొందిన యుక్తమైనటువంటి మాట పలికిన యోబుని గురించి మాట్లాడారు. అలాగే తండ్రి మరి అనేక ప్రవక్తలు మరి ఈ యొక్క స్థితిని బట్టి మాట్లాడి మరి తండ్రి అంత్య దినాల్లో కలిగే వాటిని అంత్య దినాల్లో మరి జరిగేటువంటి పరిస్థితులను గురించి అప్పుడే మాట్లాడి ఉంటున్నారు. అయినా మరి నిజంగా మరి ఈ రోజున పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మరి తండ్రి మరి మనుషులు అవహేళనగా ఈ స్థితిని మార్చేశారు. అనేక రకాలుగా తండ్రి ఈరోజు పునరుద్ధానం దినం గురించి కానీ మీ మూల గురించి కానీ మీ యొక్క ఆలోచనల గురించి కానీ వ్యర్థులవుతున్నారు. మరి రోమిల పత్రికలు ఎన్నోసార్లు ఆ విషయాలు రాశారనైనా మరి తండ్రి ఈ వాదములందు వ్యర్థులైనారని సృష్టికర్తకు బదులుగా సృష్టాన్ని పూజించి మీకు రావాల్సినటువంటి ఘనతను ఇవ్వలేదని అనేక సందర్భాల్లో మాట్లాడుతూ పౌలు గారు బలపరిచినటువంటి విషయాలను మేము చూసాం. ముఖ్యంగా తండ్రి 15వ అధ్యాయము కొరింథీయులకు రాసిన పత్రికలో అది చాలా ముఖ్యమైనటువంటి ఒక ఎవిడెన్స్ గా మాట్లాడుతున్నారు. మరి అమ్మగారు ఈ రోజు మాకు ఇచ్చినటువంటి సందేశంలో నిద్ర అనేటువంటి మాటను మాత్రమే ఆయన ఉపయోగించాడని, అదొక బిరుదని, నిరీక్షణ అని, మరి ఎంత చక్కని మరి తండ్రి ఆ నిరీక్షణ ఫలమును పొందడానికి మనందరం ఉండాలని చెప్పి మొదటి నిరీక్షణ ఫలముగా క్రీస్తు ప్రభువారు ఉన్నారని మరి తండ్రి ఇవన్నీ కూడా గ్రహించడానికి అదొక్క మాటలో ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి తండ్రి. మరి తండ్రి సమాధులు అవి నైనా మరి మనుషులు కొరకు నియమించబడినప్పటికీ సజీవుల కొరకు అవి కాదు. ఆయన మృతుల్లో ఉండేవాడు కాదు. ఆయన సజీవులే నిన్ను స్తుతిస్తారని యెషయా గారు మాట్లాడుతున్నారు. ఈ విధంగా తండ్రి అనేక సంగతులను మాకు వివరించి మరి తండ్రి చరిత్రకి ఆధారముగాను వాక్య ఆధారముగాను మరి తండ్రి లైవ్ సాక్షులు మరి జీవించి ఆయనని ఎదుర్కొని ఆయనలో మరి తండ్రి ఫలదీకరణ పొందినటువంటి వ్యక్తులను చూసి ఈరోజు మేము కూడా అలాంటి ఒక గొప్ప ఈ యొక్క క్రైస్తవ్యంలో అనగా మిమ్మల్ని వెంబడించినటువంటి ప్రియ బిడ్డల్లో ప్రపంచవ్యాప్తంగా మరి తండ్రి ఒక మంచి ఆదరణ మాట ఏంటంటే తిరిగి మేము ఆయనతో ఉంటామనేటువంటి మాటకు ఎంతో బలమైనటువంటి సాక్షి సమూహాన్ని మాకు అనుగ్రహించారు. కనుక తండ్రి మీ వైపు చూసి అలాగే కొనసాగిపోవడానికి సహాయం దయచేయండి. మరి ప్రియ బిడ్డను చిన్న బిడ్డని వినీతిని బట్టి మీ పాసంలో జ్ఞాపం చేసుకుంటున్నాను. ఈరోజు నేను ఎగ్జామ్ రాయబోతుండగా మరి గడిచిన నిన్నటి దినాల్లో ఆ బిడ్డకి ఏర్పడిన అస్వస్థతను జ్వరమును నుంచి నేను తండ్రి మరి నివారించి మరి శక్తి కలిగి బలం కలిగి మరి తండ్రి బలహీనత కాకుండా బలం పొందుకొని చక్కగా ఎగ్జామ్స్ రాసుకోవడానికి మీ కృపను ఆ బిడ్డ మీద ఉంచండి అయ్యా. మరి సందర్భాన్ని బట్టి జ్ఞాపక శక్తిని అలాంటి పరిస్థితులను అర్థం చేసుకొని చక్కగా ఎగ్జామ్ రాయడానికి మంచి ఫలితాలు పొందడానికి సహాయం దయచేయండి. అలాగే తండ్రి మా కొరకై ఉదయకాలంలో ఏర్పాటు సిద్ధపడి ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రార్థన వీరులందరినీ కూడా ప్రేమతో దీవించి ఆశీర్వదించండి. మరి తండ్రి మరి ప్రతి ఉదయము విధి విధాలుగా మాకు మీ యొక్క ఆలోచనలు తెలియచేస్తూ మరి తన ఆత్మీయ జీవితంలో రాబోయేటువంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి చేస్తున్న దేవానికి స్తోత్రాలు. అవునయ్యా, అమ్మగారు చివరిగా ఒక మాట అన్నారు, రాబోయే దినాల్లో మందిరము అనేది ఉందో లేదో అని తెలియదని. మరి వాక్య భాగాన్ని పరిశీలిస్తే మీ యొక్క హృదయమే నా ఆలయం అని మరి తండ్రి మరి యథార్థంగా ఆరాధించేవారు సత్యంతోనూ మరి ఆత్మతోనూ మరి ఉంటారని, ఇక్కడ ఒక రాయి మీద రాయి నిలబడదని అనేక విషయాలు ఇప్పుడు సూక్ష్మంగా అర్థమవుతున్నాయి. మరి పరిస్థితులు ఎలాగున్నా సరే మీ యొక్క కృప కానీ మీ యొక్క సన్నిధి కానీ మాతో ఎన్నడూ ఇడవదు అనేటువంటి మాట కూడా స్పష్టమవుతున్నది.
కనుక తండ్రి మననైనా మీరు ఇచ్చినటువంటి యొక్క ఆధారకరమైనటువంటి మాటలు నమ్ముచు వాటిని తండ్రి అభ్యాసం చేత బలం పొందుచు సమస్యలు ఎదురుగానైనా మరి మార్పు చెందుకోవడానికి మేము నిద్ర నుంచి మేలుకొని మీతో ఉండడానికి మాకు సమయోచితమైనటువంటి కృపజ్ఞానం దయచేయండి. మన అమ్మగారిని కూడా ఆశీర్వదించి మనం చేస్తున్న పరిస్థితులు అన్నింటిలో తోడునీడుగా అండదండగా ఉండి ఆమెకు కావలసినటువంటి ఆ అనుకూలతలన్నిటిని అనుగ్రహించమని, అన్నిటిని అంతటా చేయగలిగిన దేవా నీ ఘనమైన శ్రేష్టమైన బలమైన నామానికి ఉదయకాలన సమర్పణ తెలియజేసుకుంటూ ఈ మరి తండ్రి యొక్క జూమ్ మీటింగ్ పెద్దలను మా కొరకు ఈ వాక్యం సిద్ధపరిచి తీస్తున్నటువంటి ఏర్పాటు చేసినటువంటి పెద్దల టీము వారికి అందరినీ కూడా పేరు పేరున దీవించండి. మరి అమ్మగారు రూప మేడం బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఆరోగ్య విషయంలో కొమ్మ తండ్రి మీ కృపను సహాయం దయచేయండి, ఆరోగ్యం ఇవ్వండి. మరి తండ్రి మా ప్రాంతంలో ఆమె మరి తండ్రి మరి ఎండన పడిన వచ్చిన వారికి నీళ్ళ కంటే మరి ఇంకా ఉన్నతమైన సందేశాలు ఇస్తూ ఎన్నో ఆత్మలకు ఆదరణ కలిగిస్తున్నటువంటి ఆ కుటుంబ విషయంలో మీ కృపాక్షేమాలు ఉంచమని వేడుకుంటున్నాము. మరి తండ్రి ఇంకా ఎవరైనా ఇక్కడ బలహీన పరిస్థితిలో ఉంటే పెద్దలు అందరినీ కూడా పేరు పేరులో వారిని వరుసలో జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా. ఆదరించండి, కనికరించండి, మీ కృప చూపండి. మరి తండ్రి ఉదయాన్నిచ్చి మమ్మల్ని ఆశీర్వదించి మీ కృపలో నడిపించినందుకు యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో అడిగినవన్నీ పొందుకొని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అదే అండి, కరెంట్ పోయింది మధ్యలో. రాలేదమ్మా. పరలోకమందు మా తండ్రి, తండ్రి నేను పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యం వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందులను భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు దయచేయము. మా ఎడల అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించము. దుష్టు నుంచి తప్పించండి. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము మీరే. ఆమేన్. ఆమేన్. అంత్యాసనం తీసుకున్నాను. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనందరి మీదను ఈ రోజు వాక్య ఉపదేశం అందించినటువంటి అమ్మగారు ఆమె పరిచర్య మీద తోడుగా ఉండి ఈ రోజు అంతటిలో ఆయన కృపాక్షేమాలు మన ఎంతో రాణించచ్చు. మన ఉద్దేశాలు, పనులు, మార్గాలు, పరిస్థితులన్నింటిలో కూడా సాఫల్యతలు దయచేసి ఆయన కృపా అనుగ్రహం మన మీద ఉంచును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. మేడం, మరి రోమా రెఫరెన్స్ ఏమైనా చెప్తారా? అదేనండి, రోమా రెఫరెన్స్ 2వ అధ్యాయం అండి, 2వ అధ్యాయం 7వ వచనం అండి. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ. 2వ అధ్యాయం 7వ వచనం. థ్యాంక్ యూ అమ్మా. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన పాస్టర్ విజయ్ కుమార్ గారికి, అలాగే వాక్య పరిచయం చేసిన డాక్టర్ అమృతారావు గారికి, కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా విపిఎఫ్ ఫ్యామిలీ తరఫున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన్ని తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ మా. ప్రైజ్ ద లార్డ్.